సరే ఇది బాగానే ఉంది. ఈ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి, సిబిఐ వాళ్ళు సైతం కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తండ్రిని చంపేశారు, న్యాయం చేయండి అని అడిగినటువంటి సునీతారెడ్డి గారి మీద కూడా చాకచక్యంగా అత్యంత వేగంగా ఈరోజు మరి మీ పులివెందుల పోలీసు వారు ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిబిఐ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఏంటి సార్, ఎక్కడా ఇవ్వలేదు. ఏం జరుగుతూ ఉంది పులివెందుల్లో? అసలు ఏంటి బాబాయ్ హత్య కేసు ఎంత లోతుగా ఉంది, ఏంటి కథ? దొంగే పోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపలాదారుని లేపి నువ్వే దొంగ అన్నట్లుంది. దొంగలు ఈ ప్రభుత్వంలో డోలు మెడకు వేలాడ తీసుకొని పోతున్నారు దొంగతనానికి పోయేటప్పుడు. మమ్మల్ని ఏం చేస్తారో ఏం చేసే మొగోడు ఉన్నాడో చూస్తాం. ప్రజలను దోచుకోవడం, దొంగతనాలు, దోపిడీలు, దారి దోపిడీలు ఇవన్నీ చేయడం మా రైట్. ఎవరినైనా చంపుతాం, ఎవరి మీద అయినా అక్రమ కేసులు పెడతాం. అయినా కానీ పోలీసులు ఇచ్చిన సెలవు కదండి. పోలీసులు నాలుగో సింహం. ఈ ప్రపంచం అంతా నిద్రపోతా ఉన్నా కానీ ఒక గంట మేల్కొనే ఉంటారు. పోలీసులు అంటే మనకు తల్లిదండ్రితో సమానమే కదా, మన రక్షకులు వాళ్ళు. ఎవరినైనా కానీ వాళ్ళే కదా కాపాడాల్సింది. పోలీసులు లేని మనం ఏం చేయలేం. మనకు పోలీస్ స్టేషన్లన్నీ దేవాలయాలు, సొంత ఇండ్లు. వెంటనే గుర్తొచ్చేది ఎవరు? అమ్మా నాయన తర్వాత ఎంతటి వాడైనా ఇప్పుడోసారి పోవాల్సిందే. పోలీసులే అయ్యా ప్లీజ్ అంటే ఇంకా రాకేం చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలం 9 సంవత్సరాలు చూశారు. 2014 నుంచి 2019 వరకు చూశారు. ఆయన ఎన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో, ప్రజల జీవన ప్రమాణాలు పెంచారో చూశారు. ప్రజలకు జ్ఞానోదయమైంది. ఇంకా ఇతనికి చరమగీతం పాడతారు, వినాశకాలే విపరీత బుద్ధి. అయితే పులివెందుల్లో పోయినసారి జగన్మోహన్ రెడ్డికి 1,00,000 ఓట్ల పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి ఏంటి పరిస్థితి? డంకా మీద దెబ్బ కొట్టి ఓడిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒకప్పుడు 2021లో మీరు ఈ మాట అంటే కొంచెం అతిశయోక్తి అనుకున్నా, కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళినప్పుడు దాదాపుగా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మరి యాజ్ యూజువల్గా పరదాలు, పోలీసులు, చెట్లు నరుకునేటాలు చేశాడు. ఇప్పుడు అంత ఇదిగా లేదు, అంటే నమ్మశక్యంగానే ఉంది మీరు అంటా ఉంటే. 2022లో మనం ఇదే స్థానంలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీ మాట విని కొంచెం నాకు అతిశయోక్తి అని అనిపించింది. ఇప్పుడు లేదు. మీరు నిజంగా ప్రయత్నిస్తే పులివెందుల కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. 100కి 100 రూపాయలు. పెద్ద ఆయన ఇమేజ్ పలుకుబడి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు, పులిచింతల నుంచి పులివెందుల వరకు వాయు వేగంతో వీస్తూ ఉంది. పెద్ద ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత ప్రతి ఒక్కడు, గుండెకాయ ఉండే ప్రతి ఒక్కడు, కళ్ళల్లో కన్నీళ్ళు ఉండే ప్రతి ఒక్కడు అంతర్మదనం చెందినారు. ప్రతి ఒక్కరికి ఆ బాధ, ఆగ్రహం ఉంది. ఇంకా దీనికి అంతమేముంది? దేవాలయాల్లో ఉండే అసెంబ్లీని, అపోజిషన్ని లేకుండా చేయాలనే సంకల్పం. అచ్చెన్నాయుడు మొదలుకొని, జేసీ ప్రభాకర్ రెడ్డి మొదలుకొని ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, కొల్లు రవీంద్రను మొదలుకొని చివరకు చంద్రబాబు నాయుడు కూడా లోపల పెట్టి బంధిస్తామనుకున్నారు. లీగల్గానే ఆ బంధనాలన్నీ బద్దలు కొట్టుకొని వచ్చినారు.